తెలంగాణ టీడీపీ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. 3 రోజుల పాటు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఇక ముందు ఇదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇదే ఊపుతో తెలంగాణలో కరెంట్ కష్టాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈ నెల 18, 19వ తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని సమస్యలపై ఏకరువు పెట్టనున్నారు. మరి 3 రోజుల పర్యటన వచ్చినటువంటి అనుభవాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని, అటు వ్యవసాయ శాఖ మంత్రిని, ప్రధానంగా విద్యుత్ శాఖ మంత్రిని, ఈ పత్తికి సంబంధించినటువంటి సిసిఐ సెంటర్లన్నీ సమర్థవంతంగా నడిచే విధంగా, ఆ సెంటర్లన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టలేనటువంటి ప్రధానమైన డిమాండ్తో మేమందరం కూడా ఢిల్లీ, ముంబై వెళ్ళాలని చెప్పి నేర్చుకున్నా కూడా తెలియజేస్తున్నాం. మొదటి విడతలో నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్లో చేపట్టిన బస్సు యాత్రలో అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన తమ్ముళ్లు ఇకపై ఇదే దూకుడును పెంచాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు బస్సు యాత్ర ద్వారా బ్రేకులు వేశామని అన్నారు. పార్టీ నేతలంతా ఐక్యంగా కలిసి ఉన్నామనే సంకేతాలిచ్చామని, ఇక మీదట ఇదే ఉత్సాహాన్ని పార్టీ క్యాడర్లో కలిగిస్తామని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ పనితీరు ఎట్లుందంటే సర్వేలు, సంబరాలు, వేరే కార్యక్రమమే లేదు. వాళ్ళకు మాట్లాడితే ఓ సర్వే, లేకుంటే ఏదో ఒక సంబరం. మిగులు బడ్జెట్ అంతా పౌడర్ స్నోలకు, పప్పుల బిళ్ళలకు అయిపోయేటట్టుంది వీళ్ళ పనితీరు చూస్తే. ప్రస్తుతం బస్సు యాత్రకు బ్రేకు వేయాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చాక 2వ విడత బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.